బాగా చంపుతూనే అట్లయితేనే సరే కొమరన్న తో కష్టం అంతే. ఇక అది ఎలా అవుతాలే చూసుకోవాలి. పెట్టిస్తున్నావా బాంచత్? అదేంటిదిరా బాంచత్ అంటే బాంచను అంటున్నా. ఎంగిల్ సిప్ప తెచ్చి కింద పెట్టినా. ఇది ఎంగిల్ సిప్ప కాదు కొడుక. ఏంటిది మరి? ఇక ఈ సిప్ప గురించి మా చెప్తాను. ఏంటిదిరా అది? కోటాంబరం అంటే ఏంటిదిరా? కోటాంబరం ఎందుకంటారా మరి? అడకదా ఎంగిల్ సిప్ప అవుతుంది కదా అది. అదా అయితే బిడ్డ శంకర్ ఇంకొండేది కంచుకోపరా చెప్తాడు. కొడుక మైలర్ లేచిన్నాడు ఆ బుడ్డి ఆయన మీదికి ఒలదెంగి అందులో తీటికోళ్ళు పెట్టి పసుపన్నం పెట్టి నిమ్మకాయలు పెట్టి కాశకం చేసి అదేనా ఉడకొప్పర అంటే కొడుక? అదే ఉడకొప్పర అదే. కానీ ఇప్పుడు అది ఇవ్వబడుతుందని అట్లే నువ్వు కత్తున్నావు అంతే. దమాంచుడే 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 పెడుతున్నావు బాంచత్ కాదు ఎల్లుండి రేపు రేపు వసూలు కాదా? కాదు రోడ్డు మీద పడక అప్పటిదాకా వేస్తాతున్నాడు కదా. వస్తాడు ఇద్దరు అక్కడికి లాగపడికి అస్టలు కోసేటోళ్ళు అంతేనా? ఇక్కడ కాదు ఇక్కడ కట్టుకోవాలి కాదు. అయితే బిడ్డ వచ్చి ఆ కోసి అండేదాకా ఏసఐ కమాన్ కింద మనకపో. ఎక్కడ వాడికి నాకు అసలే పడదు. అబ్బో పడదా? పడదు పడదు. ఇంకా రోడ్డు మీద పట్టావు మరి? ఏడా రోడ్డు మీద ఓ కంకర అనేక పట్లు ఉతకపోతే ఇష్టముంటది బిడ్డ. ఓహో అంత ఉతకపోడి మంచిగా ఉంటది. అదే ఓ నేను పర్మనెంట్ పన్నా కదా కుడుక. అది నెమ్మ కదా నిమ్మ చుట్టు కింద విరియామా తల్లి విరియామ మాలుడోగ విరాసమా విరియామా తల్లి ఓరే ఓడరాని మాందాతను బట్టి విరియామా తల్లి విరియామ తాను ఓడించి పూజాలు కోరి విరియామా తల్లి సకల భాగ్యాలు కలిగి సంతోషంగా కలిగి దేవతా భక్తి కలిగి దేవుని ఎవర్రా ఎవర్రా పచ్చని పందిరి చూడ భయం. ఒకడు ఏమో పెళ్ళం చచ్చిపోయింది తూపులతో రాకూరమ్మ అది అక్కడ భూకంపం వచ్చి కంపమా తోళ్ళరే తొత్త వస్తుంది. కట్టుకు కట్టుకు మళ్ళీ సాయి పెట్టారు బిడ్డ మనమే పెట్టుకోవాలి. తాగుతారు 35 కిలోమీటర్ల నుంచి వచ్చినాయి కొడుక. పాలు ఉన్నాయి అన్నీ అక్క నేను పెట్టుకుంటాను. టెన్షన్ పడకు. పప్పు పప్పు వేయలే నువ్వు ఇబ్బంది పడకు. కాదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏం పట్టుకున్నావు? ఒక కన్ను వీకింది నీది. ఏలుడికి వీకిందా? రెండు పోయినాయి. అయితే ఇడు మా ఊరోడే. మా ఊరు నడుపునేటోడు అన్నట్టు. వీడు ఈ బయలులోడే. వీడు వీడు మిసాలు చూసినావా? నిమ్మకాయ వీడు ఎవరికి దయ్యం పట్టినా దానికి పట్టినా 2 కోడిగుడ్లు తీసుకురమ్మంటాడు. వాడొకరు తింటాడు దానికి ఒకరు పెడతాడు. ఏమైనా 2 కావాలి చూడ చూడ. వీనికి పెడతా నీకు పెడతా అంటున్నా. బిచ్చం నీకే పెడతా. సరే బిడ్డ ఎప్పుడా? పొద్దుగాల 10కి వస్తామని అనుకుంటాం కానీ తప్పన చుట్టాలు రారు. అయితే అయ్యా 4-5 వరకలు అయితే మొత్తం ఒక మీదకి వస్తుంది. 4-5 బొంబాయి సైడ్ బాయ్ వేరే అది మల్లన్ బాబా పేరైనా దేవుడు స్వామి ఆ చెల్లి బాబా గారు అందమైన దేవుడు స్వామి ఉండాలి అలాగే అక్బర్ బండాలి కొండాపురం చూడతాం పెడతాం ఆకుల కట్ట
ఆకుల కట్టనా నెమిలికలు అయ్యో కొడుక గిద్దముత్తారం అంటే అదేమో అవుతుంది ఏంటిది గిద్దముత్తారం అంటే గిద్దముత్తారం కాదు ముద్దమాణిక్యం ముద్దమాణిక్యం తొత్త పోతుంది పండ్లు లేక ఇల్లంతకుండా అంటే అల్లతకుండా అవుతుంది నీకే 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 ఏంటిదిరా ఇది ఒకటి బొక్క చిప్పలు పట్టుకున్నావు ఊదు పూల మీద ఊదుడు కాదురా పొగ అంటున్నావు నీకు తప్పకుండా పెట్టిస్తాను నువ్వు కోస్తేనే మేము తినుడు అంతే ఆదివారం లేదు సోమవారం లేదు మంగళవారం లేదు కోసుడు తినుడు లైను అంతే నీ దగ్గర నీకున్న గిరాకీ వరకు లేదు గట్ల కొడుక పెట్టిస్తున్నావు బాంచత్ అంటే ఎవరో పోషడికి బాంచను నాలే బాంచిన వల్ల మేము చదువుకోకపోతే అంగుటే రాజలింగాలు జయలింగాలు నీకు సేరాను చెలవ కట్టుకోదరా నా కన్న కొడుక పెట్టుకోదరా నా పెద్ద కొడుక నీకు సేరాను ఏమలోనా రాజన్నో నీకు సేరాను ఇలమతి పోషమ్మ నీకు సేరాను నా పెళ్లి నరసన ధరంపూర్ నరసన యాదద్రి నరసన సుఖపురం నరసన లింపాది నరసన నాగపేట నరసన నీకు సేరాను రేగులకుంట మల్లయ్య ఓజల మల్లయ్య నీకు సేరాను కదలసాల మల్లన్నో నీకు సేరాను కొమరెల్లి మల్లయ్యో నీకు సేరాను బలగపేట ఎల్లమ్మ బాయిలు ఎల్లమ్మ పిల్లగోడు ఎల్లమ్మ ఆవునూరు ఎల్లమ్మ కుండపుర ఎల్లమ్మ సిరిసిల్ల ఎల్లమ్మ సిద్దిపేట ఎల్లమ్మ ఇల్లంతా కూడా ఎల్లమ్మ నీకు సేరాను దుర్గమ్మ పంచగుణ బలమ్మ శుక్లారం సకల దేవత నీకు సేరాను కట్టుకోదరా నా కన్న కొడుక పెట్టుకోదరా నా పెద్ద కొడుక నీకు సేరాను శరీరంబు చాలా ఉన్నది నిన్న నువ్వు లావుసున్నది ఒక్కటంటావు కొమ్మరన్నతో పాదాలు దేవుడు పడతావు కానీ పక్క కాదు పక్క కొడుక నా రాజనం లోపల దంచితే దొంగలు వచ్చిరు సోర్లు వచ్చిరంటారు కానీ అమ్మా ఆగో సద్దులు కట్టుకుని రాలే బత్తాలు కట్టుకుని రాలే నీ రాజనం నీ దొరుకుతున్నాయి ఎల్లమ్మయి మాయలున్నాయి మబ్బులున్నాయి తూములున్నాయి దుబ్బులున్నాయి కదా అమ్మా చక్కని ఎల్లమ్మకు ఎన్నెండు ఒకసారి వేసుకుంటావు కదా అమ్మా ఆగో పోషమ్మకు పొంగులొట్టి చక్కని కుడుక పెట్టినవా ఏమ్మా
బాలందరు సాగిస్తానంటే పోషమ్మ పోనం మర్చిపోతువా ఆగో నీ రాదు నువ్వు సద్దులు కట్టుకొని రాలే బత్తాలు కట్టుకొని రాలే ఆగో ఇక్కడనే ఉన్నారు లక్క ఆగలేదు గడ్డాల పులి ఇగో ఇక్కడ దొంగలు ఇక్కడనే ఉన్నారు కానీ పాడి పంట గొడ్డు కొరకు సుధారం అంటే ఎన్నిళ్ళకోసారి చేసుకుందాం మంచిగా అనుకోని 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం 5 ఏళ్ళు అడిగిపోతున్నది 3 ఏళ్ళు ఊరుకుంటూ వస్తున్నది 2 ఏళ్ళకు కన్నా దంద విధానం చేసుకుంటుందా అన్న ఈయనడే 5 ఏళ్ళు అంటే అడిగిపోతుంది 5 ఏళ్ళకు ఒకసారి చేసుకుంటే ఊరుక నానొచ్చు కాదన్న